నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష విపక్షాల మధ్య మాటల యుద్ధం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ వేదికగా చేసిన కామెంట్స్ గాను ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శకు ప్రతి విమర్శ చేసిరు. మా నాయన నిజంగానే మునగాడు మొగోడు తెలంగాణ తెచ్చినోడు అంటూ కామెంట్ చేశారు. కేవలం తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే చెమటలు పడుతున్నాయి ముఖ్యమంత్రికి, అసెంబ్లీకి వస్తే గుండె ఆగిపోతుంది అంటూ కామెంట్ చేశారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. సో తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడితేనే రేవంత్ రెడ్డికి చెమటలు పట్టినాయి, అసెంబ్లీలో అడుగు పెడితే గుండె ఆగిపోతుందని అంటున్నారు. ఏం చెప్తారు ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇలా కేటీఆర్? శ్రీశైలం గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నూతన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అసెంబ్లీకి కేసీఆర్ గారు ఎన్నిసార్లు వచ్చిందో అందరికీ తెలుసు. నిజంగా కేసీఆర్ గారికి గజ్వేల్ ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల విశ్వాసం ఉంటే నేను బీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడిననే జ్ఞాపకము లేదా యాదే ఉంటే ఆయన అసెంబ్లీకి వచ్చి ఉండేవాడు. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ చెప్పారు. ఏమంటే కేసీఆర్ గారు పెద్ద మనిషిగా అసెంబ్లీకి వస్తే వారి సలహాలు సూచనలు మాకేమైనా ఇస్తే మేము ఆచరించేందుకు సిద్ధంగా ఉంటామని హుందాగా మాట్లాడినారు. 2 ఏళ్ల తర్వాత ప్రజల మధ్యకు వచ్చిన కేసీఆర్ గారు తనకున్న విలువను తీసుకునే ప్రయత్నం చేశారు. ఏందండి, తోలు ఒలుస్తాడా? ఏం కేసీఆర్ గారు ఎవరు తోలు ఒలుస్తారు? మీ శరీరంలో ఉండే జీవసత్వాలు ఉడిగిపోయినాయి, మొత్తం రక్తమాంసాలు ఇంకిపోయినాయి. మీకు మీ శరీరం మీద చర్మం తప్ప మరేం లేదు. మీకు ఎప్పటికీ మీ చర్మాన్ని చూసి తోలు యాదికి వస్తుందేమో. గౌరవనీయులు 10 సంవత్సరాలు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏం భాష అంటే అది? మీరు ఆ భాష మాట్లాడారు కాబట్టే మేము చింతకేసి కడతామని చెప్పేసి తెలంగాణలో ఉండే నాడుని మేము ఉపయోగించారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా భాష్యం విషయంలో ఎక్కడ పొరపాటు చేయలేదు. హుందాగా ఉన్నాడు. ఏమన్నా ఇవాళ పిల్లలు టీవీ చూస్తే కూడా ముఖ్యమంత్రి భాషను చూసి చెడిపోతా ఉన్నారు. లాగులో తొండలిడిస్తాం, గుడ్లతో గోటీలు ఆడుకుంటాం, పేగులు తీసి మెడలేసుకుంటాం, ఇవేం దిక్కుమాలిన మాటలు అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నాడు. ఏం చెప్తారు? శ్రీశైలం గారు ఒకసారి క్రొనాలజికల్ ఆర్డర్ తీద్దాం. మనం ఎంతో హుందాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరించుకుంటూ వచ్చారు. ఆయన చివరికి ఏమన్నాడంటే కేసీఆర్ గారు క్రియాశీల రాజకీయాల్లో లేడు కాబట్టి మేము వారి మీద కామెంట్ చేసే ప్రయత్నం చేయమన్నాడు. ఆయన వారి గురించి మాట్లాడమన్నాం. కేటీఆర్ గారిని అట్లాగే హరీష్ రావు గారి గురించి రాజకీయ విమర్శలు చేశారు. కానీ 2 సంవత్సరాల తర్వాత ప్రెస్ ద్వారా మీ ద్వారా ప్రజల్లోకి వచ్చినామని చెప్పుకున్న కేసీఆర్ గారు పెద్ద మనిషిగా హుందాగా గవర్నమెంట్కు సలహాలు సూచనలు ఇవ్వాలి, గవర్నమెంట్లో పనిచేస్తున్న నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి. కానీ మళ్ళొచ్చి మరిచిపోయిన సెంటిమెంట్లను మళ్ళొకసారి లేవనెత్తే ప్రయత్నం చేసి నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఎవరండి? సోనియా గాంధీ గారు కదా. ఆ రోజు పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా బాధ్యత లేకుండా లోక్సభ నుంచి పారిపోయింది కేసీఆర్ గారా? మరెవరు? ఆ రోజు విజయశాంతి గారు, వాళ్ళు ఉన్నది 2 పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు. విజయశాంతి గారు లోక్సభలో ఉంటే ఈయన లోక్సభలో కూడా లేడు. ఆయన ఇది ప్రజలకు తెలియని విషయమా? కాబట్టి కేసీఆర్ గారు బేసికల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెద్ద మనిషిగా హుందాగా ఆయన కనుక మాట్లాడి ఉంటే మేము బేసికల్గా ఇట్లాంటి విషయాలు మాట్లాడడానికి మాకు అవకాశం ఉండకపోయేది. ఆయన పొరపాటున కూడా పెద్ద మనిషితనాన్ని నిరూపించుకునే ప్రయత్నం లేదు. వచ్చి ఎప్పుడో ఫ్రస్ట్రేషన్ని ఆయన కొడుకు అల్లుడికి మధ్య ఉండే డామినేషన్ ఫ్రస్ట్రేషన్ని, ఆయన కూతురు బేసికల్గా క్రిటిసైజ్ చేస్తూ ఉంటే తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్ని, ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ఈరోజు మా మీద చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్కి ఒక తరీకా ఉంటుందండి. ఆయనకు ఒకప్పుడు కన్నొప్పి అయితే ఢిల్లీ ఆపరేషన్ చేసుకున్నాడు. వెంటనే వచ్చి ఏం చేశాడు? కంటికి సంబంధించిన ఆసుపత్రులను కంటి వెలుగు అనే పేరుతో మొదలుపెట్టాడు. ఆయన ఫ్రస్ట్రేషన్ని రకరకాల రూపాలు చూపెడుతున్నారు. ఇప్పుడు ఆయన శరీరంలో చర్మం తప్ప ఏం మిగలేదు. కాబట్టి ఆ చర్మానికి ఆయన ప్రతిసారి చర్మాన్ని చూసుకొని కుమిలిపోతూ దాని మాకు ఆపాదించే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గారు చాలా హుందా భాష ఉపయోగిస్తున్నారు. అసెంబ్లీలో డాటా చెప్తున్నారు, డాటాకి సంబంధించిన ఇష్యూస్ చెప్తున్నారు. మీరు దాన్ని ప్రస్తావించకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి పేరును కూడా ప్రస్తావించేందుకు ఆయన సిద్ధంగా లేరు. అంటే ప్రజాస్వామ్యం అంటే రాజరికమా? ఏమి జాగిర అనుకుంటారా తెలంగాణను మీరు పరిపాలించడం? తెలంగాణలో ప్రజలు ఎవరు తీర్పిస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, ప్రజలు ఎవరు తీర్పిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ముఖ్యమంత్రి గారి పేరును ఉచ్చరించట్లేదంటే నువ్వు ఎప్పుడో సోయి తప్పిపోయి కాయి తప్పిపోయి ఈరోజు నువ్వు ఫీల్డ్ మీదకి వచ్చినావు. ఈ 2 ఏళ్లలో ఏందేమో తెలియదు. రాష్ట్రానికి ఏం చేయలేదు అంటున్నావు నువ్వు. రాష్ట్రానికి ఏం చేయందే సర్పంచ్ ఎన్నికల్లో మాకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చిల్లా? రాష్ట్రానికి ఏం చేయందే జూబ్లీ సెలక్షన్లో మాకు పట్టం కట్టిల్లా? కేసీఆర్ గారు పాపం సోయిపోయింది, కాయలు తప్పిండు. 2 ఏళ్ల తర్వాత అప్పుడేదో తెలుగు సినిమా ఉండే, చరిత్రలో వెనుకకు పోవడం, చరిత్రలో ముందుకు పోవడం. ఆ సినిమా లెవెల్లో కేసీఆర్ గారి కాలు తప్పింది. పేపర్ చదువులు బంద్ చేసినట్టు, ఆయన టీవీలు చూడడం బంద్ చేసినట్టుది, మనలాంటి డిబేట్లు చూడడం బంద్ చేసినట్టుది. కాబట్టి వారికి ఏం జరిగిందో తెలియదు. 2 ఏళ్లలో ఏం జరిగిందన్న విషయాన్ని పరిశీలించకుండా వచ్చి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో ఒక్కసారి కుమ్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో అయోమయం చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి మేము వాళ్ళకన్నా చాలా స్ట్రాంగ్ ఉన్న ఒక విషయం గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు, మీరు తరిగిపోతున్న సమయం మీది, పెరిగిపోతున్న సమయం మాది.
మేము బలంగా ఉన్నాం. మన పంచాయతీ ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు? జూబ్లీస్లో ఎవరు గెలిచారు? కనీసం జ్ఞానం ఉందా కేటీఆర్ గారికి? అది గమనించకుండా బట్టి మేము కేసీఆర్ గారు కంటే గౌరవం చూసాం. ఆ గౌరవాన్ని ఆయన కూడా కొట్టుకున్నాడు ఆయన. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు కాకపోయినా మా నాయన కేసీఆర్, మా నాయన అంటే నాకు ఇక్కడ దాకా కోపం వస్తున్నది, ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది అంటూ రేవంత్ రెడ్డి గారిని కామెంట్ చేసింది ఇవాళ అల్విన్ కాలనీ కుకట్పల్లిలో. ఏం చెప్తారు ఒక ముఖ్యమంత్రిని చెప్పు తీసుకొని కొడతా అంటున్నారు? ఇప్పుడు కేటీఆర్కి ఊకోబుద్ధి కాకుండా ఊరుకో అని చెప్పు. అది భాషేనా కేటీఆర్ గారిది? ఆయన దగ్గర ఆయన ఒక చెప్పు ఉంటే మా దగ్గర 2 చెప్పులు ఉన్నాయి. మా కార్యకర్తలు ఎక్కువ మంది, మా ఓటర్లు ఎక్కువ మంది. మేము అందరం చెప్పులు తీస్తే మరి వారెక్కడికి పోతారు? కానీ వాటిలాగా దిగజారిన భాష మాట్లాడే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. మేమంతా చాలా క్వాలిఫైడ్ ఉద్యమ పాలిటిక్స్ నుంచి వచ్చిన వాళ్ళం. మేము కోరుకుంటుంది ఏంటంటే బేసికల్గా ఒక మంచి భాష ఉపయోగించమంటున్నాం. మేము ఒక నీట్గా మాట్లాడమంటున్నాం. ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పమంటున్నాం. మీకు గినుమానాలు ఉంటే మమ్మల్ని నివృత్తి చేసుకోవడానికి ప్రశ్న అడుగుంటున్నాం. మేము అవి చేయకుండా, వాటి గురించి మాట్లాడకుండా, వాటి మీద ప్రస్తావన చేయకుండా వచ్చి బజార్ భాష మాట్లాడితే మేము కూడా బజార్ భాష మాట్లాడాను. ఆయన ఒక్కటి మాట్లాడితే మేము 10 మాట్లాడతామని చెప్పిండు. అందుకోసం కేసీఆర్ గారు మాట్లాడగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. అందుకోసం నేను ఏమంటున్నాను, మీరు శ్రీశైలం గారు పైన విజిట్ చేస్తున్నాను. ఊందా భాష ఉపయోగించడం మాకు అవసరము. కానీ మీరు ఒకసారి క్రొనాలజీ చూడండి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు సీ ది క్రొనాలజీ, మేము కేసీఆర్ గారి పట్ల మేము ఎంత గౌరవమైన భాష ఉపయోగించాం, మీరు చెప్పిన భాష ఏంటి? కాబట్టి దయచేసి మేము ఏమంటున్నాం అంటే భాషా సమయానం అందరికీ అవసరమే. కానీ ఆ సమయాన్ని భంగం చేసింది ఎవరు? కేసీఆర్ గారు కదా. అంటే తోలు ఒలుతా అంటే చర్మం ఒలుతా అంటే మేము చర్మాన్ని ఒలిపించుకునేందుకు అక్కడ లేవు కదా. ఏం చేసుకుంటాం? మా చర్మాన్ని ఒలుచుకొని ఏం చేస్తారట ఆయన? ఇది మాకు ఏదైనా కుట్టిస్తారట? అది రైట్ కాదు. ఆ భాష మంచిది కాదు. కేటీఆర్ గారు ఉందాం, మనం ఉందాక మాట్లాడండి. మీరు ఏదో చెప్పు గిప్పు అంటే మా దగ్గర ఇంకా చాలా చెప్పులే, మీకన్నా ఎక్కువ మంది కార్యకర్తలు, మీకన్నా ఎక్కువ ఓటర్లు ఉన్నారు. మరి మేము కూడా అదే భాష ప్రయోగించి మీరు అదే ప్రయోగాలు చేస్తే మీరు భాష ప్రయోగం చేయొచ్చు. మీరు అట్లే భాష ప్రయోగం చేస్తే మరి మేము కూడా ఇంకో రకంగా మాట్లాడాల్సి ఉంటుంది. పద్ధతి కాదని చెప్తున్నాం. మేము ఉందాం, రాజకీయాలుగా మాట్లాడదాం. మీ నాయన వ్యక్తిగతంగా ఉంటే మీరు గౌరవించుకుంటే ఇంట్లో గౌరవించుకోండి, దండేసుకోండి, ఇంకో 4 ఫోటోలు ఇంట్లో ఎక్కువ పెట్టుకోండి. కానీ ముఖ్యమంత్రి గారి మీద అగౌరవ భాష మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా దాన్ని భరించేది సిద్ధంగా లేరు. ఆ భాష మంచిది కాదని చెప్తున్నాం. మళ్ళొకసారి కేసీఆర్ గారు ఆ భాషను ప్రయోగిస్తే మేము ప్రయోగిస్తాం. కూరగాయలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతులను పట్టించుకోవట్లేదు, ఇండ్లు కూలుస్తున్నారు, ప్రాజెక్టులు వేలుస్తున్నారు, ఎక్కడికక్కడ హామీలను ఎగగొడుతున్నారు. ఇది ప్రభుత్వం పెట్టినటువంటి ఫోకస్. తిట్ల మీద పెట్టిన, బూతుల మీద పెట్టిన ఫోకస్ పరిపాలన మీద పెట్టలేదు అంటూ కామెంట్ చేస్తున్నాడు. వాస్తవమే అనుకోవాలన్నా? శ్రీశైలం గారు వాళ్ళ చుట్టూ ఒక మంది మార్బలం బ్యాచ్ ఉన్నది. 10 ఏళ్ళు అధికారాన్ని అడ్డగోలుగా అనుభవించారు. అధికారం దూరం అయిపోయినారు, ఆగమాగం అయిపోతున్నారు. మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూడా మేము కొట్లాడి మళ్ళీ పవర్లోకి వచ్చినాం కదా సార్. కొంచెం రాజకీయాల్లో ఓపిక అవసరం. పవర్ పోయి 2 ఏళ్ళు కూడా అయితే లేదు కదా. 2 ఏళ్ళకే ఆగమాగం అడివడివి పరిశాన్ అవుతున్నారు వాళ్ళు. మేమేమంటున్నాం, 10 ఏళ్ళు మేము ఉందాగా ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుంటే ప్రతిపక్షంలో కూర్చున్నాం. ప్రజలు ఓట్లేస్తే ఈరోజు అధికార పక్షంలోకి వచ్చినాం. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ విషయాలు ఏవైతే మీరు చూస్తూ ఉన్నారో మీరు ప్రతిపక్షంలో ఉంటే నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. మా కన్స్ట్రక్షన్స్లో ఏమైనా లోపాలు ఉంటే ఎత్తి చూపండి, మేము దాన్ని ఫేస్ చేస్తాం. 2 ఏళ్ళకే ఎందుకంత పరిశాంతున్నారు కేటీఆర్ గారు? అంటే జీవితాంతం పుట్టుకవే నువ్వు అధికారంతో పుట్టినావా? మా భిక్షతోటి బేసికల్గా మీ నాయన ముఖ్యమంత్రి అని గుర్తుపెట్టుకోండి. మా భిక్షతోటి ఆ రోజు బేసికల్గా మీరు 10 సంవత్సరాలు మేము ఏదైతుందో ఆ 10 సంవత్సరాలు మేము ఉందా వివరించాం. మేము ప్రజా పోరాటాలు పిలిపిస్తే మీ ప్రభుత్వం 10 ఏళ్ళు కాదు కదా, 10 రోజులు ఉండకపోయేది. మాకు అంత బలం ఉన్నది. మా భిక్షతోటి ఆ రోజు మీ బావ హరీష్ రావు గారు మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. మా భిక్షతోటి ఆయన మంత్రి అయ్యాడు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. మా భిక్షతోటి మీరు అధికారం అనుభవించి 2 ఏళ్ళు కూడా పవర్ లేకుండా ఉండలేని మీరు రేపు ఎక్కడ పోతారు? అదే మా ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఫస్ట్ మీ చెల్లె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, దాని తర్వాత మా ప్రశ్న సంగతి చూద్దాం. ఏదైనా కూడా భాషా విషయంలో కాంగ్రెస్ పార్టీ సమన్వయం పాటించడానికి సిద్ధంగా ఉంది. ఇంకొకసారి కనుక ఇట్లే మాట్లాడితే ఇక చాలా భవిష్యత్తు పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీగా మేము ఉందా శాంతియుత రాజకీయాలను కోరుకుంటాం, శాంతియుత వాతావరణం కోరుకుంటాం, ప్రజాస్వామ్య రక్షణ కోరుకుంటాం. మీ నాయన మాట్లాడేట్టుగా మాట్లాడడం మాకు చేత కాదు. కానీ అట్లే మాట్లాడితే మాత్రం ఊకునే క్వశ్చన్ లేదు. మీరు 10 మాట్లాడితే మేము 100 మాట్లాడతామని చెప్పేసి మీ ద్వారా వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలంగాణ భవన్లో కేసీఆర్ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి మొదలుపెట్టినటువంటి రచ్చ ఇంతింత బటింత అన్నట్టుగా ఇక రోజుకు పెరిగిపోతూ ఉంది. కేసీఆర్ కామెంట్స్ తర్వాత కాంగ్రెస్ కౌంటర్లు ఇవ్వడం, కాంగ్రెస్ కౌంటర్తో పాటు ముఖ్యమంత్రి కౌంటర్ ఇవ్వడం, ముఖ్యమంత్రి తర్వాత ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇవ్వడం. మరి ఇది రేపు మరింత సమస్య వృత్తంగా మారుతుందా, లేకపోతే ఇక్కడితో పులి స్టాప్ పడుతుందా? అసలు ఏం జరుగుతుంది? రాజకీయంగా హీటు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. 29 అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికీ కేసీఆర్
వస్తాడా రాడా అని ఒక చర్చ జరుగుతున్న వేళ మరి కేటీఆర్ చేసిన కామెంట్స్ ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి, కాంగ్రెస్ నాయకులు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ముందు చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.